పితాశ్రీ, ఏమైంది పితాశ్రీ? తమరి సుముఖవదనంపై విషాద ఛాయలు అలుముకున్నాయే. పుత్రుడుండగా కూడా తండ్రికి విచారం కలిగితే ఇక ఆ పుత్రుడికి దుఃఖము సిగ్గు కలగవా? దయచేసి తమరి విచారానికి కారణం చెప్పరు? విశేషమేం లేదు పుత్రమైనాక. సంతానం యుక్త వయసుకు వస్తే వారి భవిష్యత్తును గురించిన ఆలోచనలు రావటం స్వాభావికమే. ఇక ఈ ఆలోచనలు అప్పుడప్పుడు చింతకు దారితీస్తాయి. కానీ పితాశ్రీ, తమరు నా విషయం గురించి చింతించవలసిన అవసరమేముంది? తమరి పట్ల విధాత కృప ఉంది, నాకు తమ ఆశీర్వాదం ఉంది. నా భవిష్యత్తు ఉజ్వలమే కదా. పుత్రుడు ఆశలతో పరిపూర్ణుడైతే ఇక తండ్రికి తన కొడుకు భవిష్యత్తు ఉజ్వలమేననే నమ్మకం ఏర్పడుతుంది. మైనాక, నీతో పాటుగా ఇంకా మాకో పుత్రిక కూడా ఉందిగా, నీ చిట్టి చెల్లెలు. అవును, పార్వతి. తమరు ఆమె గురించి మథన పడుతున్నారు. ఆమెను గురించే మదన పడుతున్నాను. నీ గురించి కూడా. పార్వతి యుక్త వయస్కురాలైంది. ఆమెకు యోగ్యుడైన వరుణ్ణి వెతకాలి. మరి నా కోసం ఏం కావాలని ఆలోచిస్తున్నారు పితాశ్రీ? ప్రజల సమర్థన గురించి. అంటే నువ్వు యువకుడువైనావు మైనాక. అంటారు, కొడుకు తండ్రికి సమానమైన ఎత్తుకు ఎదిగినప్పుడు అతడి బాధ్యతలు పెరుగుతాయని. ముఖ్యంగా రాజపుత్రులకు. ఈ పర్వత ప్రాంతంలో రాజ్యపాలన చేసి నేను అలసిపోయాను. నాకు కావలసింది దీని బాధ్యత ఇక నువ్వు వహించాలని. నువ్వు యువరాజు. ధర్మం, నీతి, సాంప్రదాయానుసారం ఇక నుంచి ఈ పరిపాలనకు వారసుడివి నీవే పుత్ర. తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ. నేనెప్పుడూ తమరి మార్గదర్శకత్వంలో తమరి ఆజ్ఞలు, ఆదేశాలు సదా పాటిస్తూనే ఉంటాను. నేను నీ నుంచి ఆశించేది అదే. విధాత నీకు సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు. ఇక నాకు సెలవా పితాశ్రీ? అలాగే నాయనా. స్వామి, తమరు ఏకాంతంలో ఏదో ఆలోచిస్తూ నవ్వుకుంటున్నారే? మహారాణి, మీరెప్పుడొచ్చారు? అది నా ప్రశ్నకు సమాధానం కాదు స్వామి. ఈ చిరునవ్వు కేవలం ప్రసన్నత వల్ల కలిగిందే మహారాణి. మైనాకుడి మాటలు విన్నాక మనస్సు గద్గదమైంది. మన పుత్రుడు ఎంతో బుద్ధిమంతుడు, వినయశీలుడు. పుత్రుడి గుణాలు చూసి ముగ్ధులవుతున్నారే తమరు. ఇక పుత్రిక విషయం ఏం ఆలోచించారు? ఆమె చదువు పూర్తయింది, వివేకవతి, విజ్ఞానవంతురాలు అయింది. ఆమెకు మనం యోగ్యుడైన వరుణ్ణి వెతకాలి. మహారాణి, ఆ చింత నీకెందుకు? నీవే స్వయంగా అన్నావుగా మన పుత్రిక తెలివైనదని. అలాంటి యోగ్యురాలైన కన్య కోసం పెళ్లివారే స్వయంగా మన వద్దకు వస్తారు. నారాయణ నారాయణ. హిమవంత, తమరికి జ్యోతిషం కూడా తెలుసా? తమరికి స్వాగతం దేవర్షి. నా నమస్సు స్వీకరించండి దేవర్షి. శుభమస్తు. రండి దేవర్షి. దేవర్షి, తమరు నన్ను జ్యోతిష్కుడిని ఎలా చేశారు? ఆ లక్షణం తమరిది కదా. మహారాజా, భవిష్యత్తు గురించి తమరు ఇప్పుడే అన్నారుగా, పెళ్లివారు స్వయంగా తమరి వద్దకు వస్తారని. దేవర్షి, ఇది సంభవమా? ఇది అసలు నిజం అవుతుందా? మహారాజా, తమరికే తమరి మాటపై సందేహం కలుగుతోందా? తమరేదో నమ్మకాన్ని ఆధారం చేసుకునే అలా అని ఉంటారు కదా. పార్వతి తెలివైనదన్న నమ్మకంతోటే నేనున్నాను దేవర్షి. ఆమెకు తప్పక తగిన వరుడు లభిస్తాడు. అయినా తల్లిదండ్రులకు చింత తప్పదు కదా. ఇక పార్వతి భవిష్యత్తు తమరే చెప్పండి. మీరిరువురూ చింతించటం వ్యర్థం. పార్వతి భవిష్యత్తు ఉజ్వలాతి ఉజ్వలం. యోగ్య వరుడి అన్వేషణ పూర్తయ్యేదాకా చింతించడం స్వాభావికమే కదా దేవర్షి. అలా చేసేవారందరికీ విధాత రాసి పెట్టిన దానిపై నమ్మకం లేదనుకోవాలి. అమ్మాయి అదృష్టం గురించి ఆమె జన్మించే పూర్వమే అంతా లిఖితమైపోయింది. తమరిద్దరూ ఈ సత్యాన్ని నమ్మండి. మీ పుత్రిక పార్వతి భాగ్యవంతురాలు.
మాతాశ్రీ పితాశ్రీ ప్రణామం. సదా సదా సుఖీభవ సుఖీవ పుత్రి. పుత్రి. దేవర్షులకు ప్రణామం. దేవర్షి, తమరు పార్వతిని ఆశీర్వదించరు? ఆ, అవును. పార్వతి సౌభాగ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. దేవర్షి, తమరు జ్ఞాని భవిష్యత్ ఎరిగిన వారు. దయచేసి చెప్పండి, మా పార్వతికి వరుడు ఎవరవుతారు? ఎవరా? ఈ ప్రశ్న పిల్లలు అడిగినట్టుంది. దీనికి సమాధానం ఇవ్వడం సంభవం కాదు. ఎందుకంటే సమయానికి ముందే నిజాన్ని వెల్లడించడం కేవలం విధాత చేయగలిగిన పని. దేవర్షి, తమరు త్రికాలజ్ఞుడు. మా పుత్రిక హస్తరేఖలను చూసి కాస్త చెప్పండి, ఆమె వరుడు ఎలాంటి వాడో. ఎలాంటి వాడు? ఇదొక కుతూహలమైన ప్రశ్న. దీనికి సమాధానం అనేక విధాలుగా ఉండొచ్చు. తమరు అదే చెప్పండి దేవర్షి. ఆ, అదంతా చెప్పాలంటే యుగాలు గడిచిపోతాయి మహారాణి. యుగాలు గడుస్తాయా? వరుడిలో ఎన్నో సుగుణాలున్నాయి. ఎన్నెన్ని లెక్క పెట్టగలను? ప్రశ్నల్లో వరుడు ఎలా ఉంటాడనేగా. దేవర్షి, కొన్ని సుగుణాలు చెప్పండి, మేము విని సంతోషిస్తాం. విను హిమవంత. వరుడి సర్వప్రథమ సుగుణం, అతడు పరమ సంతుష్టుడైనవాడు. అతడికి ఎటువంటి సుఖాలు, సంపదలు, వస్తువుల పట్ల ఎటువంటి ఆశలు, ఆకర్షణలు ఉండవు. ఇవా? ఇవన్నీ సాధారణ గుణాలే దేవర్షి. నారాయణ నారాయణ, వీటిని మీరు సాధారణ గుణాలంటారా? ఇది సర్వశ్రేష్ఠ అసాధారణమైన గుణం. కలియుగంలో ఈ గుణం అన్ని గుణాలను మించుతుంది. ఇక కన్య తల్లిదండ్రులు ఎలాంటి వరుడు కోసం వెతుకుతారంటే అతను పరమ సంతుష్టుడు అవ్వాలి. ఇంకా చెప్పండి దేవర్షి. పార్వతికి రాబోయే భర్త సంపూర్ణ జగతికే పూజ్యుడు, సమస్త శక్తులతోనూ దివ్య శక్తులతోనూ పరిపూర్ణుడై ఉంటాడు. ఎవరో దేవతే ఉంటాడా? ఆ, సంభవమే సంభవమే. ఎందుకంటే కొద్దిపాటి ప్రశంసతో ప్రసన్నుడయ్యే రకం. అంటే ప్రశంసాప్రియుడా? హిమవంత, ప్రశంస చేస్తున్నారంటే అందుకు యోగ్యుడయ్యే ఉంటాడు. సరిగ్గా చెప్పారు. ఇంకా ఇంకానా? నారాయణ నారాయణ, నేను చెప్పానుగా, అతడి సుగుణాలు లెక్కిస్తూ ఉంటే యుగయుగాలు గడుస్తాయని. ఇంతదాకా నేను చెప్పిన సుగుణాలతో మీకు సంతృప్తి కలగలేదా? ఇది చాలదా ఏమిటి? వరుడి విషయంలో కుతూహలం కలుగుతుంది కదా. హిమవంత, వరుడు సంతుష్టుడు, సకల సుగుణాలతో పరిపూర్ణుడు, జగతిలో అందరికీ పూజ్యుడు కావటం, ఇదంతా కూడా చాలదా? చాలు చాలు దేవర్షి. లేదు లేదు, ఇది చాలదు. తక్కిన సుగుణాల వర్ణన, లెక్కింపు మరోసారి కలిసినప్పుడు నారదుడికి ఇక సెలవు. నారాయణ నారాయణ. స్వామి, విన్నారా మరి? మన పుత్రిక పార్వతి భాగ్యవంతురాలు. ఇంత యోగ్యుడైన వరుణ్ణి పొందబోతోంది. మన పుత్రిక కూడా సుగుణాల రాశి కదా మహారాణి. అలా దిష్టి పెట్టకండి మరి నా చిట్టి తల్లికి. విధాత ఆమెను రక్షించాలి. పార్వతి, కాస్త నోరు ఒప్పుదు. మూగదానివయ్యావా? ఓసే జయ, నీదెంత మందబుద్ధే. బెల్లం కొట్టిన రాయి ఎక్కడైనా పలుకుతుందా? అవునే, బెల్లం తీయ తీయని రుచి ఆనందము కొట్టిన రాతికేం తెలుస్తాయి? అధిక ప్రసంగం ఎక్కువైంది మీ ఇద్దరికి. సరే, ఇంకా మేమేవి అన్నావు, నీవే చెప్పు. సరే గాని ఓ మాట చెప్పు. దేవర్షులు మాకు కాబోయే బావగారి గుణగణాలు ఏం చెప్పారే? ఏవేం చెప్పారాయన? నీ పెళ్ళి ఎప్పుడట? ఎప్పుడొస్తుందా ఆ గడియ? మాకు నీ వియోగపు దుఃఖం ఎప్పుడట? ఊరుకోవే మొద్దు, అలాగేనా అడిగే పద్ధతి? పెళ్లి కుమారుడు ఎప్పుడొస్తున్నాడో అని, ఇక మనసకి పార్వతిని ఎప్పుడు చేపట్టి తీసుకెళ్తాడో అని అడుగు. పొండి, నేను అసలు మీతో మాట్లాడను. అవునవునులే, నీకింకా సమయం కూడా ఎక్కడిది మాతో మాట్లాడటానికి? ఇక నీ మనసులో లోపలే ఆయన గారితో మాట్లాడుతూ ఉంటావేమో. జయ, ఇక మన ఇద్దరమే మాట్లాడుకోవాలి.
ఇంకో ఉపాయమే ఉంది. హ్మ్. ఇప్పటి నుంచి అభ్యాసం చేద్దాం. అలాగా అభ్యాసం చేస్తారా? హ్మ్. చెయ్యండి అభ్యాసం. సఖియలతోటి ఆటపాటలలోనూ హాస పరిహాసాలలోనూ పార్వతి తాను శక్తి అవతారాన్ని అనే రహస్యం పూర్తిగా మరచిపోయింది. అందువల్ల ఆమె ఒక సామాన్య కన్యలాగే కాబోయే భర్త రూపాన్ని ఎల్లవేళలా మదిలో పదిలపరుచుకుంది. మరొక వంక భయగ్రస్తులైన దేవగణాలు భవిష్యత్తు గురించిన శంకల నివారణకై పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర 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 మహాదేవా. 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 భక్తవత్సలుడు పరమేశ్వరునికి రా నారదా, నీ రాక వల్ల ఉపయోగం ఏంటి? మహాదేవా, మేము తమకేదో నివేదించుకోవాలని వచ్చాం. పెరుగుదు నారదా, మీరంతా ఎప్పుడొచ్చినా నివేదించుకోవటానికే వస్తారు. చెప్పండి. దేవేంద్ర, చెప్పే నీ మనసులోని మాట. వద్దు దేవర్షి, చెప్పేదేదో తమరే చెప్పేయండి. అది ఎటువంటి విషయమో దాన్ని నారదుడు దేవేంద్రుడు ఇద్దరూ చెప్పటానికి సంకోచిస్తున్నారు. మహాదేవా, సంకోచం కేవలం దేనికంటే ఒకటే విషయానికని మేము తమర్ని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టడానికి వస్తున్నాం. విషయము ప్రయోజనము చెప్పు నారదా. శక్తి అవతారం ఎత్తిన పిదప చాలా సమయం గడిచింది. అయితే పార్వతి ఇప్పుడు వివాహయోగ్యురాలయ్యింది. నారదా, నీవెందుకు నాకు తెలిసిన విషయాల గురించే చర్చిస్తున్నావు? నారాయణ నారాయణ. దేవేశ్వర, మీకు తెలియని విషయాలంటూ అసలేముంటాయి? తమరికిది కూడా తెలిసే ఉండాలి. తమరిని మేమేం ప్రశ్న అడగాలని వచ్చామో? తమరు దేవి పార్వతిని ఎప్పుడు వివాహమాడతారు? ఆమెను తమ అర్ధాంగిగా ఎప్పుడు చేసుకుంటారు? శివపార్వతుల వివాహం ఎప్పుడవుతుంది? ఈ విషయంలో తమ ఉదాసీనత ఎప్పుడు ముగుస్తుంది? చాలు నారదా, చాలు. నీ ప్రశ్నల ధాటికక విరామమియ్యి. కాస్త విశ్రాంతి తీసుకో. నాకైతే ఇక విశ్రాంతే విశ్రాంతి పరమేశ. మరి ఈ దేవగణాల సంగతి ఏమిటి? వారి భవిష్యత్తుకు తమరి ఆశ్రయమే ఆధారం కదా. ఇలా ఎప్పుడు ఎందుకవుతుంది? ఎలా పరమేశ? దేవగణాలకు ఆశ్రయం అవసరమవుతూ ఉంటుంది. ఇదంతా ప్రతికూల పరిస్థితుల పరిణామమే దేవాదిదేవా. కేవలం ప్రతికూల పరిస్థితుల ప్రతికూల ఆచరణ కాదా? పరమేశ, ప్రతికూల పరిస్థితిలో లేదా ఆచరణో ఏదైనప్పటికీ దాని పరిణామం వీరే అనుభవించారు మహేశ. కానీ ఇప్పుడు కష్టాల విముక్తి గురించి ఆలోచించాలి. ఊరికే ఆలోచిస్తే కార్యం జరగదు నారదా. ప్రతి కార్యానికి సరైన సమయం ఉంది. ఆ సమయానికి సమయం ఎప్పుడొస్తుంది భక్తవత్సల? అది చెప్పడం ఉచితం కదా. నారాయణ నారాయణ. ఈ సమయంలో ఆ ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. అయితే మేము మళ్ళీ ఎప్పుడు రావాలి పరమేశ? రావడం అవసరమా? అనవసర ప్రశ్నలకు సమాధానం అడగడానికి మీరు మాటిమాటికి ఇక్కడికొస్తారు. వచ్చి మా ధ్యానం భంగం చేస్తారు. మాటిమాటికి మా సమాధికి విఘ్నాలు కలిగిస్తారు. జరగబోయేదేదో ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది. ఏ శక్తి దాన్ని ఆపలేదు.
మీరందరూ ఉద్విగ్నులవడం వ్యర్థమే. ధైర్యపూర్వకంగా సమయానికై వేచి ఉండండి. కానీ పరమేశ, నారదా, నీ కానీ మరైతేలకు అంతమే ఉండదు. నీవు దేవగణాలకు ధైర్య సాహసాలనిచ్చి తోడ్పడు. ఓం. దేవర్షి, నంది సమయానికై నిరీక్షించు. మరి దేవర్షి? దేవేంద్ర, శివాజ్ఞ పాటించి ధైర్యం వహించు. నారాయణ నారాయణ.